మా సిస్టర్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా? హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. రండి, డిశ్చార్జ్ లెటర్ రాసిస్తాను. అలాగే డాక్టర్. చూడమ్మా, ఇది నీకు పునర్జన్మ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. అత్తయ్య, ఆయన ఎలా ఉన్నారు? లల్లి ఎలా ఉంది? కల్పనకి ఏమైనా విశేషమా? మావయ్య గారేరత్తయ్యా? ఎందుకు రాలేదు? ఏమైందత్తయ్యా? ఏం కాలేదమ్మా, చాలా రోజుల తర్వాత నిన్ను చూశారు కదా, అందుకే. నాకేమైంది? మాట్లాడరేంటి? నేను ఈ హాస్పిటల్లో ఎందుకున్నాను? అయినా ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకమ్మా, ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. అమ్మా, మరి నాన్నగారు రాలేదే? బిజినెస్ పని మీద స్టేట్స్కి వెళ్ళారు. అమ్మా, డాక్టర్ గారు డిశ్చార్జ్ లెటర్ రాసిచ్చారు. ఇక అర్చన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మా అర్చన, లేమ్మా. బెనర్జీ, ఆయనకి నేను వస్తున్నానని ఫోన్ చేశావా? చేశానమ్మా, ఇంతకుముందే చేశాను. టైం అవుతుంది, బయలుదేరదామా? కల్పు, ఇదిగో డాక్టర్ రాసి ఇచ్చిన మందులన్నీ తీసుకొచ్చాను, తప్పకుండా వేసుకోవాలి, ఓకేనా? అలాగే. నమ్మద్దు మావయ్య, అత్తయ్య అలాగే అంటుంది. నువ్వు ఇలా వెళ్ళగానే ఆ మందులని అక్కడ పడేస్తుంది. లల్లి, నువ్వు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే నీ బొజ్జులో బుజ్జిగాడు ఉన్నారు కదా. చూసావా, బుజ్జిగాడు అంటుంది అంటే కన్ఫర్మ్ గా కొడుకే. పెద్ద గొప్పేలే. అర్చన, పదమ్మా పదమ్మా అర్చన, ఇన్నాళ్లకు నీ ఇంటికి మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావు. పద. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. వదినా, నువ్వు చెల్లెమ్మా,
కళ నిజమా? నిజమే బాబు, కల లాంటి నిజం, కలలో కూడా ఊహించని నిజం. ఏడవకమ్మా, నేను వచ్చేసాను కదా. నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని. నానమ్మ, నేను ఆర్డర్ చేసి చెప్పాను కదా. అవునమ్మా, నీ మాట నిజమైంది. పోగొట్టుకున్నావనుకున్న పెన్నిది మళ్ళీ మనకు దొరికింది. వదినా, అసలు ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావు? కల్పన, ఆ వివరాలన్నీ తర్వాత. ముందు మీ వదినికి దిష్టి తీయమ్మా. అయ్యయ్యో, మర్చిపోయాను. ఉండండి. కల్పన, విశేషం కదూ? ఎన్నో నెల? 6వ నెల. కుడికా లోపల పెట్టి పదమ్మా. గుండాగి చనిపోలేదు, గుండె బద్దలై వెళ్ళిపోయారు. ఎలా జరిగింది? ఉందిగా ఆ రాక్షసి, ఈ ఇంటికి పట్టిన శని. ఆవిడగారు పుణ్యవానే. నాన్నగారు అంటే ఈ ఘోరం జరగడానికి కారణం కూడా సౌందర్యేనమ్మా. బ్రతికినంతకాలం తల ఎత్తుకునే బ్రతికిన ఆ మహారాజుని దొంగని చేసి. అత్తయ్య, అవును, ఈ ఇంటిని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలన్న సౌందర్య పంతం పట్టింది. తన మాట కాదన్నారని మావయ్య గారి మీద కక్ష కట్టి అంతేనమ్మా. ఆ దిగులతో మావయ్య గారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కిరాయి హంతకులతో నిన్ను చంపించి ఆ నేరాన్ని పెద్ద నీ మీదకి తోసేయాలని కుట్ర పన్నింది. దొంగ సాక్ష్యాలు సృష్టించి కోర్టును కూడా పక్కదారి పట్టించింది. అన్యాయంగా నా బిడ్డని జైలు పాలు చేసింది. దొంగమోహంది నన్ను కూడా ఎన్నిసార్లు కొట్టిందో. లల్లి, మీ అమ్మ తిరిగొచ్చేసింది కదా, ఇక మనకి ఎలాంటి భయమూ లేదు. మా బాగా చెప్పావు గల్పు. చెల్లాయి తిరిగి వచ్చేసింది కాబట్టి బావగారు తప్పకుండా నిర్దోషిగా విడుదలవుతారు.
కరెక్ట్. వదినా, ఇప్పుడు చెప్పు వదినా, అసలు ఎన్నాళ్ళు ఏమైపోయా, ఎక్కడున్నావు? ఏం చెప్పను, ఎలా చెప్పను? నా మరణం ఓ పీడకలైతే ఇలా నేను మళ్ళీ మీ ముందు నిలబడటం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యఫలం. ఏం జరిగితేనే చివరికి మా అమ్మ తిరిగి వచ్చేసింది. నా కోసమే తిరిగి వచ్చేసింది కదమ్మా. ఆ దేవుడు నన్ను పంపించింది ఈ చిట్టి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికి. ఈ శుభ సమయంలో అన్నయ్య గారు కూడా ఉంటే ఎంత బాగుండేదో. ఏమండి, నా పెద్ద కోడలు అని కలవరించేవారి, ఇదిగోనండి మీ పెద్ద కోడలు. చూడండి, మన ఇంటి మహాలక్ష్మి తిరిగి వచ్చేసిందండి. అత్తయ్యా, అచ్చరా. అత్తయ్యా, మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారని మనం బాధపడాలి? ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. మనందరి గుండెల్లోనే కాదు, ఈ ఇంట్లో ప్రతి అణువులో మావయ్య గారు ఉన్నారు. చిరంజీవ చిరంజీవ అంటూ మనందరినీ ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉంటారు. గోవిందం, ఏంటి నువ్వు చెప్పేది? అర్చన, అర్చన? అవును బావా, క్షేమంగా ఉంది. నీ కోసం, లల్లి కోసం, మనందరి కోసం ఆ యమధర్మరాజుతో ఫైటింగ్ చేసి తిరిగి వచ్చేసింది. ఎంత చల్లని మాట చెప్పావు. ఎక్కడుంది నా అర్చన? మన ఇంట్లోనే బావా. ఇంతకు ముందే అత్తయ్య గారు, రాధమ్మ గారు వెళ్ళి చలని తీసుకొచ్చారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు ఇవాళ నిజంగా ఇంట్లో పండగే అనుకో. నువ్వు ఒక్కడవే లేవు ఈ సంతోషాన్ని పంచుకోవడానికి. అందుకే నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను బావా. థ్యాంక్ యూ గోవిందం. అబ్బా ఓ బావా, ఇంతటి శుభవార్త మోసుకొస్తే ఒట్టి థ్యాంక్సేనా? జైలు గోడల మధ్య బందీగా ఉన్నవాణ్ణి, ఇంతకంటే నేను ఈ జైలుగోళ్ల మధ్య నుంచే నువ్వు నిర్దోషిగా తలెత్తుకుని బయటికి రావాలి బావా. అదే నాకు 1,00,000 థ్యాంక్స్ల కన్నా ఎక్కువ. గోవిందం, బావమరిది అంటే బతుకును కోరతాడు అంటారు. ఆ మాట అక్షరాలా నిజం. నువ్వు బయటికి రావటం కూడా అంతకన్నా నిజం బావా. ఏ అర్చన హత్య కేసులో అయితే నువ్వు బందీగా ఉన్నావో ఆ అర్చన క్షేమంగా తిరిగి వచ్చింది కాబట్టి ఇంకా కేసు గీసు అని ఊష్కాకి అలా గాల్లో కొట్టుకుపోతాయన్నమాట. చాలు, ఈ మాత్రం భరోసా చాలు గోవిందం. ఇక నాకు ఏ దిగులు లేదు. ఎన్నాళ్ళైనా సరే ఇక్కడే సంతోషంగా గడిపేస్తాను. ఏంటి ఎన్నాళ్ళలోనా? చూస్తూ ఉండు బావా, నేను చెలాయి వెంటనే లాయర్ గారిని కలిసి మాట్లాడతాం. వీలైనంత తొందరలోనే నేను నిర్దోషిగా బయటికి తేటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. గోవిందం, నాకొక్కసారి అర్థమైందిలే బావా, చలాని చూడాలనుంది అంతేనా? బావా, అర్చని చూడాలని నీ మనసు ఎంతగా ఆరాటపడుతుందో నాకు తెలుసు. చెల్లైతో తనివి తీరా మాట్లాడాలని నీ గుండె ఎంతగా కొట్టుకుంటుందో కూడా నాకు తెలుసు బావా. అలాగే తప్పకుండా తను నీ దగ్గరికి తీసుకొస్తాను, సరేనా? గోవిందం, నేనేమో జైల్లో, కృష్ణ ఎక్కడో. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చేస్తున్న సహాయానికి మా బాగా చెప్పా బావా. సహాయం అంట సహాయం బావా. చెల్లాయి నాకు కలుపుకు చేసిన సహాయంతో పోలిస్తే ఇప్పుడు నేను చేస్తుంది ఆవగింజలో
ఆరభాగం అంతా. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు, నాకు మండుద్ది. అలాగే. అది ఇలాగే నువ్వు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. గోవిందం, అర్చన నన్ను క్షమిస్తుందంటావా? ఏంటి బావా, చెల్లాయి మనసును ఇంతేనే అర్థం చేసుకుంది? ఎదుటి వాళ్ళ తప్పుల్ని కూడా పెద్ద మనసుతో క్షమించేంత గొప్ప లక్షణం ఉన్నది నీ భార్య. ఆ సౌందర్య ఎన్ని కుట్రలు పన్నినా తను క్షేమంగా తిరిగొచ్చిందంటే దాని కారణం అర్చన మంచితనమే. ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది, నిర్దోషిగా నిన్ను విడుదల చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు బావా. అలాగే. నా అర్చన జ్ఞాపకాలతో ఇక నేను ధైర్యంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. బావా, ఇంటి దగ్గర వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నేను వెళ్ళొస్తాను. ఉమ్. వచ్చేస్తుంది నన్ను చూడ్డానికి. నా అర్చన తప్పకుండా వచ్చేస్తుంది. తను రాగానే చేతులు పట్టుకొని నా కన్నీళ్లతో తన పాదాల్ని కడగాలి. నేను దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి అయినా కూడా నీ భర్తని, మారిన మనిషిగా నిన్ను మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్న దీనుణ్ణి. దయచేసి నా తప్పులన్నింటినీ మన్నించు ప్లీజ్. ప్లీజ్ అర్చన, ప్లీజ్. ప్లీజ్. అర్చన, అది వదిన జరిగింది. ఆ రాక్షసి నీ మీద పగబట్టి నీ జీవితాన్ని సర్వనాశనం చెయ్యాలనుకుంది. జరిగిన యాక్సిడెంట్ వల్ల నువ్వు నీ గతాన్ని మర్చిపోతే డాక్టర్ కళ్యాణ్కిచ్చి నీ పెళ్లి జరిపించాలనుకుంది. అది ఆడది కాదు, అడవి మృగం. చాలు కల్పన, ఇంక చెప్పకు. జరిగింది తలుచుకుంటే నా శరీరంలో అణు అణువు సిగ్గుతో చచ్చిపోతోంది. ఎందుకు? తనకి నేనేం ద్రోహం చేశానని నలుగురిలో నా బతుకు నవ్వులు పాలు చేయాలనుకుంది. చిచి, నా భర్త ఎదురుగానే నా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుంటే పెళ్లి కూతురుగా నన్ను, అయ్యో భగవంతుడా! పాపం మీ అన్నయ్య తన మీద ద్వేషంతోనే నేను ఆ పెళ్లికి సిద్ధపడ్డానని అబద్ధం చేసుకుని తనలో తానే ఎంత కుమిలిపోయారో ఊహించుకుంటేనే నా మీద నాకే కంపరం పుడుతోంది. పగబట్టి నన్ను నాశనం చేయడానికి ఇన్ని నాటకాలా, ఇన్ని కుట్రలు కుతంత్రాలా? చెప్పు కల్పన. ఏం చెప్పు నుదినా? అడవిలో తిరిగే మృగాలకైనా జాలి, దయ, కరుణ అనేవి ఉంటాయేమో కాని సౌందర్య లాంటి దెయ్యాలకి అవేవీ ఉండవు. అందుకే ఇన్ని పాపాలు, ఘోరాలు చేసింది. ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడంతో నీకు విషం పెట్టి చంపాలని ప్రయత్నించింది. అదే సాధ్యం కాకపోయేసరికి చివరికి నిన్ను లోయలోకి తోసి చంపించి ఆ నేరాన్ని అన్యాయంగా అన్నయ్య మీదకి తోసేసింది. ఏం బతుకునాది! ఎన్ని అవమానాలు, ఎన్ని అగ్ని పరీక్షలు! వదినా, జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. పెద్దన్ని తొందరపాటు వల్ల కొంత, ఆ సౌందర్య అసూయ ద్వేషాల వల్ల ఇంకొంత. వదిలే, ఆ దేవుడి దయవల్ల ఆఖరికి నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు. మాకంతే చాలు. చాలదు కల్పన. మంచితనం తల వంచినంత కాలం అహంకారం బుసలు కొడుతూనే ఉంటుంది.
తోడబుట్టింది కాకపోయినా అది నా తోటి కోడలు అనే ఇంకా నేను మౌనంగా ఉంటే మంచితనం అనే మాటకే అర్థమే ఉండదు. బుస కొట్టే పాము తలని బద్దలు కొట్టే తీరాలి. క్రూర జంతువు అని తెలిసాక దాని గుండెల్లో గుణపన్ని దింపే తీరాలి.